మీరు మినప్పప్పు కడిగినప్పుడు వచ్చిన పొట్టుని పడేస్తున్నారా? ఒకసారి ఇలా అట్టుపోసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అరకి, ఇడ్లీకి, దోశకి మీరు మినపప్పుని నానపెడతారు కదా, ఆ మినపప్పు కడగంగా వచ్చిన పొట్టుని ఇలా ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా మినపప్పు నానబెట్టుకోవాలి. అట్టుకు పోసుకునే విధంగా బియ్యం కూడా నానబెట్టుకోవాలి. మినప్పప్పు బాగా నానాక మినప్పప్పుని కడుక్కునేటప్పుడు జాలి గరిటెలో పొట్టు మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. ఆ మినప్పప్పు పొట్టుని దోసపిండి కోసం నానపెట్టుకున్న బియ్యము, మినప్పప్పు నుంచి మీకు నచ్చినంత బియ్యము, మినప్పప్పు తీసుకోవాలి. వాటిల్లో ఈ మినప్పప్పు పొట్టుని మొత్తం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఒక పూటకి సరిపడా దోసపిండిలో ఈ మినప్పప్పు మొత్తాన్ని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. మినప్పప్పు పొట్టు దోసపిండిని ఒక 5-6 గంటలు బయటే ఉంచుకొని దోస పోసుకుంటే సూపర్గా క్రిస్పీగా స్మూత్గా వస్తుంది. మినప్పప్పు పొట్టు దోసపిండిలో కొంచెం ఉప్పు, కొంచెం బెల్లము, వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నాకు బెల్లం వేసుకోవడం ఇష్టం, అందుకే బెల్లం వేస్తున్నాను. మినప్పప్పు పొట్టు దోశ వేసుకోవడానికి ముందుగా పెనం పొయ్యి మీద పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. పెనం బాగా హీట్ అయ్యాక వాటర్ చల్లుకోవాలి. తరువాత 2 గరిటెల పిండిని అట్టులాగా పోసుకోవాలి. నెయ్యి లేదా నూనె ఏది నచ్చితే దానితోటి 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. అంతే, ఈజీ టేస్టీ మినప్పప్పు పొట్టు దోశ రెడీ. ఈ మినప్పప్పు పొట్టు దోశలోకి ఎర్ర చట్నీ, పల్లీల చట్నీ సూపర్గా ఉంటుంది. మినప్పప్పు పొట్టుతో ఒక్కసారి దోశ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నేను పల్లీల చట్నీ చేసే విధానాన్ని చూపిస్తున్నాను. ముందుగా పల్లీలు, పచ్చిమిరపకాయలని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, పల్లీలు బాగా చల్లారాక మిక్సీ గిన్నెలో పప్పులు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, ఉప్పు, కొంచెం చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పల్లీల చట్నీలోకి పోపు కోసం ముందుగా కడాయిని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన పోపుని చట్నీలో వేసి బాగా కలబెట్టుకోవాలి. అంతే, ఈజీ టేస్టీ పల్లీల చట్నీ రెడీ. పల్లీల చట్నీతో పొట్టు మినప్పప్పు దోశ సూపర్గా ఉంటుంది. నేను పొట్టు మినప్పప్పు అట్టులోకి పల్లీల చట్నీ ఎర్ర కారంతో చూశాను, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పొట్టు మినపప్పు తినడం వల్ల మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నవి. ఐరన్, విటమిన్స్, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది, చెడు కొలెస్ట్రాల్ని తీసేస్తుంది, ఆకలిని నియంత్రిస్తుంది. కాబట్టి వెయిట్ లాస్ కూడా ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి తరచుగా పొట్టు మినపప్పు తీసుకోవడం మనకి హెల్త్కి చాలా మంచిది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.